నమస్తే బాగున్నారా? నేను మీ గౌతమ్ నా ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ గువాహటి నగరం యొక్క ఏంటి నైట్ లైఫ్ ఎలా ఉంటది? ఏ విధంగా హడావుడి ఉంటది? అనేది చూద్దాం. అయితే అంతకంటే ముందు ఇప్పుడు టైం వచ్చేసి 5:06 అవుతుంది. మరి నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే నైట్ లైఫ్‌లా లేదు గదా! ఇక్కడికి ఎందుకొచ్చామంటే బ్రహ్మపుత్ర రివర్ మీకు తెలిసే ఉంటది. గువాహటిలో బ్రహ్మపుత్ర రివర్ అనేది చాలా పెద్ద రివరు. సో, ఈ రివర్ దగ్గరే మనకి ఉమానంద్ టెంపులు అండ్ కామాఖ్య టెంపుల్ గూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మనం వచ్చేసి ఈ నైట్ టైమ్‌లో మనం బ్రహ్మపుత్ర రివర్ ఫ్రంట్ దగ్గరైతే ఉన్నాం. సో, ఈవినింగ్ టైమ్‌లో ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటదంట. సో, అది ఎలా ఉంటది అనేది ఇక్కడ నుండి మొదలెట్టుకొని, అలాగే నేనొక టికెట్ అయితే తీసుకున్నా. ఎందుకు? అదేదో బ్రహ్మపుత్ర రివర్ హెరిటేజ్ సెంటర్ అంట. అందులో ఏదో మ్యూజియం ఉంటదంట. 100 రూపీసు. సో, తీసుకున్నా. అంతకంటే ముందు ఇక్కడ ఒకసారి ఈ రివర్ వాతావరణం చూపిచ్చి, ఎళ్లి ఆ మ్యూజియం గూడా చూసుకుందాం. కుదిరితే మరి ఇక్కడ బోట్ సర్వీస్ ఉంటే, ఈ ఈవినింగ్ టైమ్‌లో ఒకసారి సరదాగా బోట్‌లో కూడా తిరుగుదాం. ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంటదనేది కూడా మీకు చూపిస్తా. తర్వాత ఇక్కడ కొద్దిసేపు గడిపేసి, ఇక ఫ్యాన్సీ బజార్ అని ఇక్కడుంటది. సో, అక్కడే నైట్ లైఫ్ అనమాట. షాప్స్ అవి ఇవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనమైతే అక్కడికెళ్ళిపోయి, ఈ గువాహటి నైట్ లైఫ్ ఎలా ఉంటదనేది చూసుకొని వీడియోని ముగిచ్చేద్దాం. ఓకేనా? సో, ఇంకా మీరు మరి బ్రహ్మపుత్ర రివర్‌ని చూడటానికి రెడీగా ఉన్నారా? చూసేయండి చూపిస్తా. ఇదిగోండి. చూడండి ఏ విధంగా ఉందనేది. వాటర్ చాలా ఉన్నాయండి. ఫ్లోటింగ్ గూడా బానే ఉంది. ఇక్కడ రోప్ వే గూడా ఉంది. పైన చూస్తున్నారు గదా! అది రోప్ వే అనమాట. ఇప్పుడు లేదులెండి. రేపు మార్నింగ్ ఓపెన్ అవుద్ది. సో, అప్పుడు చూద్దాం. చాలా బావుందండి. కొంచెం ముందొచ్చుంటే మనకి సన్‌సెట్ గూడా చూసేవాళ్ళం. బట్ మిస్ అయిపోయాం. ఈ కనిపిచ్చే కొండల పైనుండి సన్‌సెట్ అవుద్ది. అద్భుతంగా ఉంటదంట. యాక్చువల్లీ దానికోసం వచ్చాం. మిస్ అయింది. సరే ఏముందిలెండి. ఉన్నది చూద్దాం. ఇదంతా పార్క్ అనమాట అండి. ఈ బ్రహ్మపుత్ర రివర్ వచ్చేసి ఏషియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ పవర్‌ఫుల్ రివర్ అంటండి. ఇది ఇండియా, బంగ్లాదేశ్ అలాగే చైనా ఈటి గుండా అయితే ఫ్లో అవుతుందంట. దీని మొత్తం పొడవొచ్చేసి ఈ రివర్ యొక్క లెంత్ వచ్చేసి 2900 కిలోమీటర్లంట అండి. సో, బే ఆఫ్ బెంగాల్‌లో కలవటానికంటే ముందు 3 దేశాలు ఇండియా, చైనా, బంగ్లాదేశ్ గుండా ఫ్లో అవుద్దంట. సో, ఆహ్, మేల్ నేమ్ కలిగున్న ఏకైక రివరు ఈ అస్సాంలో గువాహటి నగరంలో ఉన్న ఈ బ్రహ్మపుత్ర రివర్ అండి. దీన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు. అవేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి. టిబెట్‌లో సాంగ్‌పో అని, అలాగే అరుణాచల్ ప్రదేశ్‌లో సియాంగ్ లేదా దిహాంగ్ అని, అస్సాంలో బ్రహ్మపుత్ర, ఇంకొంతమంది లోకల్ వాళ్ళు ల్యూట్ అని పిలుస్తారు. అలాగే బంగ్లాదేశ్‌లో వచ్చేసి జమున. ఇలా రకరకాల పేర్లతో ఈ రివర్‌నయితే పిలవటం జరుగుతుందండి. అలాగే ఈ రివర్ ఇంత పెద్దగా ఉండటానికి కారణం ఏంటంటే, అరుణాచల్ ప్రదేశ్‌లోంచి ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత దిబాంగ్, లోహిత్, సుబన్సిరి, కామెంగ్ అని ఈ రివర్స్ అన్నీ కూడా అందులో కలుస్తాయండి. దానివల్ల అలాగే ఈ నార్త్ ఈస్ట్ ఇండియా సైడు వానలు ఎక్కువ కాబట్టి ఫ్లో కూడా ఎక్కువగా ఉంటది. ఆ రివర్ కూడా మనకి చాలా పెద్దగా ఉంటది. సో, అస్సాంలో పెద్ద రివర్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇంక అంతే అండి. ఇంకా ఈ రివర్ సైడ్ మొత్తం కూడా ఈ విధంగా ఉందండి. కేఫ్‌లు అంతా హడావుడి. మంచిగా ఈ రివర్ సైడ్ కూర్చొని ఫుడ్‌నైతే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ ఫీలింగ్ కూడా బావుంటదనుకోండి. కాకపోతే రేట్లు ఎక్కువుంటాయి. ఇదొచ్చేసి ఎంట్రీ అండి. మనం ఇక్కడి నుంచే లోపలికెళ్ళాం. ఇదిగోండి ఇటు నుంచి ఎళ్ళాలన్నమాట. ఆ రివర్ సైడ్‌కెళ్ళాలంటే అక్కడ కనపడుతుంది కదా! రివరు అది. సో, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మీకు హెరిటేజ్ ఏదైతే మ్యూజియం అన్నానో అది ఇదే అండి. లోపల మరి వీడియో ఎలా ఉందో లేదో తెలీదు. చూద్దాం ట్రై చేద్దాం. లోపలికైతే వచ్చా. ఒకసారి చూద్దాం ఎలా ఉంటదనేది. లోపలికి రాంగానే మొత్తం పెయింటింగ్స్ అండి. ఒకసారి చూడండి మ్యూజిక్ పెడతా. ఇదొచ్చి సెంట్రల్ హాల్ అంట. లైఫ్ ఎలా ఉందో
సో, ఇంక ఈ విధంగా ఉంది చూడండి లోపల మొత్తం గూడా. సో, ఇంక చూసారు గదండీ! ఈ మ్యూజియం అయితే ఇది. సో, ఇంకా ఇదంతా గూడా వింటేజ్ అస్సాం. అంటే ఒకప్పుడు పాతకాలంలో అస్సాంలో ఎలా ఉండేది? ఈ మొత్తం గూడా ఈ రివర్ సైడ్ జనాలు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది? అండ్ అప్పుడు ఏవేవి యూజ్ చేశారు అనేది ఇప్పుడు మనం జూసుకున్నామండి. సో, దాని గురించే ఈ మ్యూజియం మొత్తం గూడా. చూసారు గదా! నా ఎనక సైడ్ ఉన్న ఫోటోగ్రఫీస్ అయినా, ఇదిగోండి ఇటు సైడ్ ఉన్న ఇవ్వైనా, మనం ఇందాక పైన జూసినవి మొత్తం ఫ్లూటు అవి, డమరు ఇయన్నీ చూసాం గదా! అంటే ఆ టైంలో వాళ్ళ కల్చరు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళు వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. అది అన్నమాట ఇంక హెరిటేజ్ మ్యూజియము. ఇది 170 ఇయర్స్ ఓల్డ్ బ్రిటిష్ ఎరా డీసీ బంగ్లా అంటండి. దీన్నే హెరిటేజ్ సెంటర్‌గా అయితే మార్చారు. సో, ఇంకది. ఇంక అలా ఉందన్నమాట మొత్తం గూడా. ఇంకా ఈ బిల్డింగ్ చుట్టూ గూడా ఇదిగోండి ఇదే ఇప్పుడు మనం వెళ్ళింది. దీని చుట్టూ గూడా ఇలా ఈ విధంగా ఉంది గార్డెన్ ఏరియా. ఇక్కడేదో ఇది చూడండి చెస్ బోర్డు భలే ఉంది. ఆడొచ్చా? మామూలుగా డిస్ప్లేకి పెట్టారేమో. ఇదిగో స్నేక్ అండ్ ల్యాడర్స్. మనం ఇప్పుడు నిచ్చెన ఎక్కేద్దాం. నేను 70కి ఎక్కేసానండి. ఎక్కడ నుండి 33 నుండి. స్నేక్ అండ్ ల్యాడర్స్ అదేమో అది. అలాగే ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా ఉంది ఇంకా. సో ఇంకా బయట అయితే ఈ విధంగా ఉందండి. మొత్తం నైట్ టైం పిల్లలు ఇదిగోండి ఉయ్యాల ఊగుతున్నారు చూడండి. టైర్లు కట్టేసి దాంతో మనకు తగలగరు కదా. సో ఇంకా ఆ విధంగా ఉందన్నమాట. బాగుంది మంచిగా. ఆ నైట్ టైం పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి రిలాక్సేషన్ అండ్ ఆ బిల్డింగ్ లోపల కూడా భలే చల్లగా ఎయిర్ వెంటిలేషన్ బాగుంది అనమాట. సో ఈ నైట్ టైంలో కొంచెం ఈవినింగ్ టైంలో ఈ విధంగా ఉందండి రివర్ అయితే. చాలా పెద్దదండి బాబు రివరు. ఇంకో విషయం ఏంటంటే మంచి రిలాక్సేషన్ ఉంది. చల్లటి గాలి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దోమలు ఎక్కువండి. గువాహటిలో మొత్తం యాక్చువల్లీ అస్సాం స్టేట్‌లో మొత్తం కూడా దోమలు ఎక్కువగా ఉంటాయి. మిగతాదంతా ఏమో తెలీదు గానీ, గువాహటిలో అయితే మీరు ఏ చోటికెళ్ళినా సరే ఫుల్లు దోమలుంటాయి. ప్లస్ అది గాక ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉంటది. డ్రైనేజీలు ఎక్కువుంటాయి. సో, దానివల్ల దోమలు గూడా ఎక్కువుంటాయి.
ఖచ్చితంగా ఈ గువాహతిలో తిరగాలంటే మీరు పడుకోవాలన్నా సరే మస్కిటో కాయిల్ ఆల్ ఔట్ మెయింటైన్ చేయందే ఉండలేం. ఇప్పుడు నేనుండే హాస్టల్‌లో గూడా అదే పరిస్థితనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ గూడా చేతులకైతే విపరీతంగా కుట్టేస్తున్నాయి దోమలు. వాహ్! ఒకసారి ఈ వ్యూ చూడండి. చాలా బావుంది. ఇంక వెళ్ళిపోదామా? బాయ్ జెప్పేయండి. బావుందండి. ఇదిగోండి ఇట్లా ఈ పెట్టడం గాని, పార్క్‌లాగా చేశారు రివర్ చుట్టూ. కానీ ఇది పొంగినప్పుడు ఫ్లడ్స్ వస్తాయంటండి. ఇది ఎంత బావుంటదో ఈ రివరు. వానాకాలంలో ఇది బాగా పొంగి ఇది ఫుల్‌గా అయిపోయినప్పుడు ఫ్లడ్స్ వచ్చేస్తాయంట. చాలా ఎఫెక్ట్ అవుద్దంట ఊరైతే. ఇప్పుడు మీరు చూస్తుందంతా గూడా ఈ రివర్ సైడ్ ఉన్న పార్క్ ఏరియా అండి. చూస్తున్నారు గదా! చాలా పెద్దగా ఉంటుందనమాట. మీరు చూసుకుంటే జనాలు గూడా చాలామంది వస్తారండి ఈవినింగ్ టైంలో ఇక్కడ సరదాగా ఈ నేచర్‌ని ఎంజాయ్ జేయటానికి. అలాగే ఇక్కడ చూసుకుంటే చిన్న ఫౌంటైన్ ఏరియా గూడా ఉంటుంది. కపుల్స్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటారండి. చూస్తున్నారు గదా! సో, చాలా అందంగా అయితే ఉంటది ఈవినింగ్ టైంలో. ఇక్కడ పోలీసులొచ్చేసి మాక్సిమం అందరూ గూడా వైట్ డ్రెస్‌తో అయితే ఉంటారండి. అలాగే మనం వెస్ట్ బెంగాల్‌లో గూడా ఈ విధంగానే ఉంటారు. కలకత్తా, సిలిగురి ఇటు సైడ్ గూడా. గువాహటిలో గూడా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగానే ఉంటదండి బాబు. చూస్తున్నారుగా? ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడికక్కడ ఇదిగోండి ఇలా బ్రిడ్జెస్ అయితే ఉన్నాయి రోడ్లు దాటడానికి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఇదిగోండి మనమైతే ఇప్పుడే ఫ్యాన్సీ బజార్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే ఆ ఫ్యాన్సీ బజార్ లైన్ అండి. ఈ ఫ్యాన్సీ బజార్ ని చాందినీ చౌక్ ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అని అయితే అంటారండి. ఇక్కడ ఏంటంటే ఇది ఎన్నో రకాల వస్తువులు అయితే మనకు దొరుకుతాయండి. ఎప్పుడు క్రౌడెడ్ గా ఉంటది. అలాగే ఎలక్ట్రానిక్స్, అస్సామీస్ ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. అలాగే ఈ వీధులు కూడా చాలా బాగుంటాయి. అలాగే స్ట్రీట్ ఫుడ్ ఎక్కువ అండి. ఇంకా మనం లోపలికి వెళ్దాం. సో చాలా బాగుంటది అనమాట. చూస్తున్నారు అన్ని బడ్జెట్ లో చీప్ అండ్ బడ్జెట్ లో దొరికేస్తాయి అనమాట. మీరు చూసుకుంటే మనకి ఢిల్లీలో కూడా చాందినీ చౌక్ మార్కెట్ అయితే ఉంటది. అక్కడ కూడా సేమ్ చాలా చీప్ గా దొరికేస్తాయి. రెండోది ఏంటంటే వీకెండ్స్ లో అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ మామూలుగా ఉండదు. నడవటానికి కూడా గ్యాప్ ఉండదంట. ఆ రేంజ్ లో ఉంటది. మీకు ఎవ్రీథింగ్ దొరుకుతుందండి. ఇవ్వండి బట్టలు. ఒకవేళ అస్సాం వచ్చి ఈ గువాహతికి వచ్చి ఎవరైనా మంచిగా తక్కువలో షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఈ ఫ్యాన్సీ బజార్కి వచ్చేయండి. చెప్పులు. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. ఈ లైన్ ఇప్పటి వరకు నేను వచ్చిన లైన్ మొత్తం కూడా ఇప్పుడు అదిగోండి మన అటు నుండి అయితే నడుచుకుంటూ వచ్చాం. మొత్తం కూడా బట్టలే ఈ లైను. ఈ బట్టలు ఇటు పక్కేమో చెప్పులు. ఇది మసీద్ లైన్ అంట. కనపడుతుంది మసీదు. అది కూడా ఫేమస్ అని విన్నా. మరి అక్కడేముంటుందో చూద్దాం. ఇదిగోండి మసీద్ లైన్ దగ్గరికి అయితే వచ్చాం. ఇంక ఇటుపక్క ఇదిగోండి ఇటుపక్క లైన్ ఉంది. ఇటుపక్క ఉంది, ఇటుపక్క ఉంది. మొత్తం ఫ్యాన్సీ బజారే. మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఇటు వెళ్ళి చూద్దాం ఒకసారి. చూడండి లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం. ఇవేందబ్బా నిమ్మకాయ. ఇక్కడ నిమ్మకాయ చూడండి ఎలా ఉందో విచిత్రంగా ఉంది. ఇదిగోండి నేనైతే వచ్చే దారిలో మనం నడుచుకుంటూ వస్తుంటే ఇది కనపడింది బండి. ఎగ్ రోల్ అంట. ఒకటైతే తీసుకున్నా. ఎలా ఉంటుందో చూద్దాం. ఇది వచ్చి నాకు 40 రూపీస్. ఆ చికెన్ రోల్ కూడా ఉన్నాయి 70 అంట. మన ఎగ్ తినేస్తాం. నేను తిరుగుతూ ఉన్నా కదా ఆకలి వేస్తున్నాను. బాగుందండి. ఇది మసీద్ అండి. ఇవ్వండి బాంబే బజార్ అండి. 10కి 20కి వస్తువులు దొరుకుతాయి చూడండి. మన సైడ్ కూడా ఉంటాయి ఇలా. నేను ఇందాక నుండి తిరుగుతున్నాను కానండి నాకు ఈ ఎలక్ట్రానిక్స్ ఎక్కడా కనిపించలే మరి. అంటే మరి
ఆహ్, అన్నీ గూడా ఇదిగోండి అట్లా బట్టలు ఇవే ఎక్కువగా ఉన్నాయి. బ్యాగులు, చిన్న పిల్లల ఐటెమ్స్, స్టేషనరీలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. సైకిల్స్ గూడా ఉన్నాయండి. ఇదిగోండి. ఇంక ఈ బజార్ మొత్తం గూడా ఇలా స్ట్రీట్ ఫుడ్ ఎక్కువగా ఉంటదండి. ఇగోండి పండ్లు చూడండి ఎన్ని లైన్‌లు, ఎన్ని వీధులు. మీరు ఏ లైన్ ఎళ్ళినా అది మొత్తం గూడా అదే ఫ్యాన్సీ బజార్. ఇదిగోండి ఈ లైను అదే. ఇదిగోండి చాలా షాపులయితే మూసున్నాయి. ఇక్కడో మసీదు. ఫ్యాన్సీ బజార్ మసీద్ గల్లీ. ఇదిగోండి పైన ఇంక ఇదంతా మసీద్ గల్లీ అంట. ఇదిగోండి ఈ ఐటెమ్ చూడండి ఇక్కడ. కూరగాయలు ఇవ్వండి. ఓ ఇవన్నీ కూరగాయలు, పండ్లు. యాక్చువల్లీ ఇంకా శని ఆదివారాలు అయితే ఇంకా విపరీతంగా ఉండదు పబ్లిక్. ఇంకా అప్పుడు షాపులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు నేను ఎక్స్పెక్ట్ చేసినంత క్రౌడ్ అయితే లేదు మరి ఎందుకు. ఇంకోటి ఏంటంటే శుక్రవారాలు చాలా వరకు ఏం తెరవరు మరి. శుక్రవారం మాక్సిమం చాలా క్లోజ్ ఉంటాయి. అదొకటి ఉంది ఇక్కడ. మరి అదేంటో ఎందుకో తెలియదు నాకు. ఇంకా అది మనం ఫ్యాన్సీ బజార్ నుండి బయటకు వచ్చినట్టున్నాం అండి. ఇంకా మీరు చూసేది ఇటు సైడ్ అంతా ఫ్యాన్సీ బజార్, మన అటు సైడ్ నుంచి అయితే ఇటు బయటకు వచ్చేసాం. ఈ నైట్ లైఫ్ కండి గువాహతి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది అనమాట. మీకు ఇప్పుడు ఏంటంటే ఒకవేళ బార్లు, పబ్బులు, క్లబ్లు ఇలాంటివి ఏమైనా కావాలనుకుంటే అవి వచ్చేసి మనకి జిఎస్ రోడ్ అని ఉంటదండి. అది కూడా ఒక మంచి హ్యాపెనింగ్ ఏరియా. ఇట్లా స్ట్రీట్స్ కాదు అవి. అది ఒక పెద్ద రోడ్డు. మీకు అక్కడ క్యాఫేలు, బార్స్, పబ్బులు ఇవి ఎక్కువ ఉంటాయి. సో ఇంకా అదనమాట. ఇప్పుడిప్పుడే ఈ నైట్ లైఫ్ అనేది ఇంకా డెవలప్ అవుతుంది. గువాహతి ఫుల్ గా అయితే అవ్వలేదు. ఆ సో ఇంక ఇప్పటి వరకు మీరు చూసారు కదా. ఈ ఫ్యాన్సీ బజార్ అయితే ఈ విధంగా ఉంటది. చీప్ లో మనకి మన హైదరాబాద్ లో సండే మార్కెట్, చోర్ బజార్, ఎర్రగడ్డలో ఉంటది కదా, అలాంటివి ఆ మార్కెట్ ఎలాగో ఇక్కడ ఈ మార్కెట్ ఇలాగనమాట. సో మీకు మాక్సిమం ఇంకా పౌచుల నుంచి పండ్లు వరకు అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. మీరు చూసారు కదా వీడియోలో. సో ఇంకా అవి కూడా తక్కువలో, చీప్ లో. ఇంకా మీరు బేరం ఆడితే ఇంకా తక్కువ కూడా దొరకచ్చు. బేరం ఆడితేనే తక్కువకు దొరుకుతాయి. అది ఎక్కడైనా కామన్ కదండి. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుందండి. చూడండి మాక్సిమం అన్ని ప్యాక్ చేసేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు. 5 నుంచి బాగా ఎక్కువ ఉంటది అనమాట. 5 నుండి 6-6:30 వరకు హెవీగా ఉంటది. ఇంక ఇప్పుడు 8 అయిపోయింది. అదేంటో మరి ఇటు సైడ్ మొత్తం కూడా 8 దాటితే మాక్సిమం అన్ని క్లోజ్ చేసుకుంటారు. నేను మొన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళా, సిలిగురిలో కూడా అంతే. అండ్ ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. 8 దాటారు అనుకోండి, 8 దాటింది అనుకోండి మాక్సిమం అన్ని క్లోజ్ చేసుకుంటారు. సో ఇంకా అదండి, మీకు ఫ్యాన్సీ బజార్ అయితే మాక్సిమం మొత్తం చూపించాను నేను అనుకుంటున్నా. అలాగే బ్రహ్మపుత్ర రివర్ మీకు ఎలా అనిపించింది, ఈ బజార్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో అయితే చెప్పండి. సో ఇంక ఈ వీడియోలో అయితే ఇంతే అండి. చాలా వరకు మాక్సిమం ఇక్కడ ఒక 1.5 hours 2 hours తిరిగి మీకు చాలా పెద్దది ఇదైతే. ఇంకా మా ఈవినింగ్ టైమ్స్ లో బాగా హెవీ క్రౌడ్. వీకెండ్స్ లో అయితే ఇంకా చెప్పలేము, అంత ఉంటది. సో ఇంకా మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఖచ్చితంగా. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ గౌతమ్, సైనింగ్ ఆఫ్. బాయ్.